అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురుగారు, మనం కాలర్కి ముందు తులసి చెట్ల గురించి, వాటి రకాల గురించి చెప్పుకుంటున్నాం. దాని గురించి తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటి మొక్క. అయితే అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కృష్ణ తులసి, ఇంకోటి లక్ష్మీ తులసి అని చెప్తూ ఉంటారు. అయితే రామ తులసి అని కూడా చెప్తూ ఉంటారు. అయితే కృష్ణ తులసి మొత్తం కూడా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి. గురుగారు మన్నించండి, కాలర్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? మౌలాబీ. మౌలాబీ, ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ అమ్మాయి గురించి అండి, మౌలాబీ గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 ఓకే 1993 27/7/1993. 1993 27/7 నెలనా అండి? అవునండి. ఏ టైంకి పుట్టారండి? 9:28 ఆ టైంలో. రాత్రియా మార్నింగ్ అండి? మార్నింగ్ అండి, మార్నింగ్ 9:30 నుంచి 10 లోపు. 9:30 to 10 లోపు. 10 లోపు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును, జాబ్ పర్పస్ అండి. అమ్మాయి గురించి. అమ్మాయి చదువుకోమంది కానీ జాబ్ కి ఏం చేయలేకపోతుంది, ఎందుకనేది అర్థం అవ్వట్లేదు. ఈమెతో పాటు ఉన్న వాళ్ళు చదువుకొని మంచి పొజిషన్ లో ఉన్నారు కానీ ఈమె వెళ్ళలేకపోతుంది, ఏంటా అని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉందండి అసలు? ఓకే, కన్యా లగ్నం తులారాశి అయిందమ్మా. విశాఖ నక్షత్రం 2వ పాదం తనది. కృష్ణ పాదం విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రము 2వ పాదము. విశాఖ నక్షత్రం 2వ పాదం. తులారాశి, కన్యా లగ్నము. ఓకేనా? అయితే చెప్పండి గురుగారు. లగ్నంలో గురుడు ఉన్నాడు. గురుడు ఉచ్చలో లేరమ్మా. అంతేకాకుండా శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. తద్వారా ఈ అమ్మాయి ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతూ ఉంది. శుక్రుడికి కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ, అమ్మవారి దర్శనం చేసుకుంటూ, ముఖ్యంగా అమ్మవారిలో కూడాను మీకు మానసాదేవి ఆలయం దగ్గర ఉన్నట్లయితే మానసాదేవి ఆలయంకి వెళ్ళమనండి. ఒకవేళ అది మాకు అందుబాటులో లేదు అంటే శివాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవి అమ్మవారిని దర్శిస్తూ ఉండమనండి. పార్వతీదేవి దర్శనం కూడా మంచిది. ఒకవేళ మానసాదేవి దేవాలయం కనుక ఉంటే మానసాదేవి మొట్టమొదటిగా దర్శించుకుంటూ ఉండమనండి. అది లేని పక్షంలో పార్వతీదేవి దర్శనం చేసుకుంటూ ఉండమనండి అమ్మవారిలో కూడాను. అలా గనక చేసుకుంటూ ఉన్నట్లయితే ఈమె కొంచెం అందరిలాగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే పరిహారాలు మాత్రం తప్పదు. శుక్రుడికి కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటేనే ఏమన్నా వీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలరు. అంతేకాకుండా ఇప్పుడు బుధ మహర్దశ నడుస్తూ ఉంది వీరికి. బుధుల్లో కూడా బుధుడే ఉన్నాడు. కాబట్టి ఈ స్వామివారి దర్శనాలు ఇవి తప్పదు. తీర్థయాత్రలు ఏమన్నా ఉంటే చెయ్యమనండి. విష్ణువుకి సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేస్తే ఇంకా మంచిది. అంటే నరసింహస్వామి, రాముడు, ఇట్లా విష్ణువుకి సంబంధించినటువంటి దేవాలయాలని తీర్థయాత్రలుగా వెళ్తే మంచిది. అలా వెళ్ళి చేసుకుంటూ ఉండమనండి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా అలా చేస్తూ ఉంటే వీరికి ఇంకా బాగుంటుంది. ఈ అమ్మాయి ఈ నెలలో ఏమైనా జాబ్కి వెళ్ళిద్దా అండి? ఈ నెలలోనా? ఈ మంత్ లో గానీ నెక్స్ట్ సెప్టెంబర్ లో గానీ ప్రైవేట్ జాబ్స్ ఏమన్నా వస్తాయా అమ్మాయికి? వచ్చే నెల చివరిలో ఉందమ్మా. ఈ నెల అయితే కష్టము. టీచింగ్ ఫీల్డ్ బాగుంటుందా లేకపోతే మామూలుగా అదర్ వేరే జాబ్స్ ఏమైనా బాగుంటాయా? ఏదైనా కలిసి వస్తుంది తన జాతక ప్రకారం. ఏదైనా పర్వాలేదు. వచ్చే నెల చివరిలో మాత్రమే ఈ అమ్మాయికి జాబ్ అనేది కొద్దిగా గొప్ప సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురువుగారు చెప్పినట్టు పాటించండి. గురుగారు, మనం తులసి చెట్ల గురించి ఇందాక వివరించుకుంటున్నాం కదా, దాని గురించి వివరించండి.